అందరూ ఒకసారి జోహార్ అందశ్రీ, జోహార్ అందశ్రీ, జోహార్ అందశ్రీ. ఆదిలాబాద్ కోడవేసోను పన్నశాల సీతమ్మాడుగులు భద్రాచలముల నిత్య వేడుకలు కోగలెంట గోదారి పరుగులు పగలే నీడలు పంచిన చంద్రం పచ్చని రేపు అగ్గిబావులు బొగ్గులేగులు పాలు పంచీల పంచములు గిరిజన జాతుల ఆయు పట్టు ఆశయాలు పూసిన చెట్టు గంగరాసులకు జరగని కట్టు ఉద్యమాల గిరకమ్మిట్టు మంజీరా కంజీరనాదం సింధూరు జలపందుల సాధుల సత్వం సంగమ క్షేత్రం ఏడు రాయల శైవ క్షేత్రం మాటలు మాటలు కోటెప్పించిన నేతల కవులకు ఇచ్చిన జిల్లా తల్లి మెరుగు జిల్లా మరి ఉద్యమాల కిల్లా చార్మినారు మక్కా మసీదు పురాణ పూలు దేవరబాయి కొబ్బరి తోటలు నిలిచిన ఊట ఉస్మాన్ సాగర్ గండిపేట గోల్కొండల ఎగిరే జెండా కాశ్మీరు పడెదరిండా ముక్కోటి ఒకటైన చేతను జయ జయ హే తెలంగాణ జనని జయ కేతను ముక్కోటి గొంతుకలు ఒక్కటైన కేతను ముక్కోటి గొంతుకలు జయ హే తెలంగాణ జనని జయ కేతను ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతను. అధ్యక్ష దయాకర్ గారిని, రాములు నాయక్ గారిని, మోతే శోభన్ రెడ్డి గారిని నన్ను కమిటీ సభ్యులుగా వేసి తెలంగాణ ఉద్యమంలో ఉద్యమించినటువంటి అన్ని వర్గాలకు గుర్తింపు గౌరవాన్ని, రెండు ప్రధానంగా గుర్తింపును గౌరవాన్ని ఏ విధంగా ఇవ్వగలుగుతాం, వారు ఏ విధంగా ప్రభుత్వం అండగా ఉంటుంది అనేటువంటి అంశం మీద గత 15-20 రోజులుగా అన్ని రకాల ఉద్యమ భాగస్వాములను ఇక్కడ వేదికగా చేసుకొని మరి సభ్యులుగా అందరి అభిప్రాయాలు వింటా ఉన్నాం. ఈరోజు మీ అందరూ కూడా ఉద్యమ స్ఫూర్తికి, భావజాల వ్యాప్తికి మూల కారకులు మీరంతా. తెలంగాణ ఉద్యమంలో కూడా ప్రజలు ఉవ్వెత్తున కుల సంఘాల పేరు మీద కానీ ప్రతి తెలంగాణ బిడ్డ, తెలంగాణ రక్తం ఉన్నటువంటి ప్రతి బిడ్డ జై తెలంగాణ అనడానికి స్ఫూర్తి ప్రదాతలు మీరు. కాబట్టి భవిష్యత్తులో ఈ కమిటీ తెలంగాణ ఉద్యమకారులకు, అందులో కవులకు, రచయితలకు కావచ్చు, కళాకారులకు, పాటలు పాడే అన్ని రకాల ఒక ప్రొఫెషనల్లీ ఎక్స్పర్ట్స్ గా ఉన్నటువంటి మీ అందరికి కూడా అత్యంత ప్రాధాన్యత. ఎందుకంటే భావజాల వ్యాప్తిలో ప్రధానమైనటువంటి కారకులు కాబట్టి ఏ విధంగా ఉండాలనేటువంటి దాని కొరకు ఇంతకుముందు పెద్దలు కోదండరాం గారు చెప్పినట్టుగా అందరూ ఒక బండాగారు ఒక్కొక్కరు 1 గంట 2 గంటలు మాట్లాడగలిగే, పాటలు పాడగలిగే శక్తి ఉన్నటువంటి వాళ్ళు. నేను మిమ్మల్ని కోరేది కమిటీ పక్షాన్ని ఏంటంటే కట్టే కొట్టే తెచ్చేలాగా ప్రభుత్వం ఏం చేస్తే ఉద్యమకారులకు సరి అయినటువంటి గౌరవం, గుర్తింపు దొరుకుతుందో మీరు మీ పాట రూపంలో, మాట రూపంలో ఏ విధంగానో కొంత మిగతా వాళ్ళందరికీ మాట్లాడే అవకాశం వచ్చే విధంగా చేయమని చెప్పి మాత్రం విజ్ఞప్తి చేస్తూ పెద్దలు అందరికీ కళాకారుడుగా ఉన్నటువంటి జయరాజ్ అన్న గారిని కోదండరాం చెప్పినట్టుగా మాట్లాడాల్సింది కోరుతాను.